హలో గైస్, మీ అందరికీ సర్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ డౌట్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అయితే లాస్ట్ వీడియోలో నేను అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీలో ఉండబోయే టాప్ 5 విలన్స్ యొక్క పార్ట్ 1 అయితే చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి ఆ వీడియోని చూడండి. అయితే ఈ వీడియోలో రాబర్ట్ డౌనీ జూనియర్, వినమ్ ఇంకా స్పైడర్ మ్యాన్ తో పాటు థండర్ బోల్ట్స్ మూవీలో కనబడబోయే బాబ్ క్యారెక్టర్ కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాను. అండ్ ఇంకా వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని వల్ల మన ఛానల్ నుంచి వచ్చే ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో మన లిస్ట్ లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు థండర్ బోల్ట్స్ టీజర్ లో ఉన్న బాబ్ క్యారెక్టర్ ఎవరు? అయితే నాకు తెలిసినంత వరకు ఈ పాటికే చాలా మందికి ఈ క్యారెక్టర్ గురించి తెలిసే ఉంటుంది. కానీ తెలియని వాళ్ళ కోసం బ్రీఫ్ గా ఈ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అయితే ఈ బాబ్ క్యారెక్టర్ అనేది కొత్తగా వచ్చిందేమీ కాదు. మార్వెల్ లో ఉండే సెంట్రీ క్యారెక్టర్ ని ఈ బాబ్. అసలు ఇతని పేరు వచ్చేసి రాబర్ట్ రెనాల్డ్స్. అయితే అసలు ఇతని స్టోరీ ఏంటి అంటే, ఇతను పుట్టక ముందే ప్రాజెక్ట్ సెంట్రీ అనే ఒక పేరుతో ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే సూపర్ సోల్జర్ సినం ని ఇంకా ఎన్హాన్స్ చేసి రీక్రియేట్ చేయడమే. కానీ ఈ ప్రాజెక్ట్ సెంట్రీ అనేది అనుకున్నంత సాఫీగా అయితే సాగలేదు. మొదలుపెట్టిన కొన్ని సంవత్సరాలకే ఈ ప్రాజెక్ట్ సబ్ కోఆర్డినేట్ రీసెర్చర్స్ అందరూ కూడా డివైడ్ అయిపోయి ఇండివిజువల్ గా ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్తారు. అయితే ఒక రోజు అదే ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్న ఒక ప్రొఫెసర్ స్కూల్లో ఒక పిల్లవాడు ఉండేవాడు. అతనే రాబర్ట్ రెనాల్డ్స్. అయితే ఆ ప్రొఫెసర్ దగ్గర ఉన్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక ఎక్స్పెరిమెంటల్ సీరం ని ఆ పిల్లవాడు దొంగలించి తాగేస్తాడు. దీంతో అతనికి ఎంతో శక్తి లభిస్తుంది. ఒక్కసారిగా అతని ఒంట్లో చాలా మార్పులు జరుగుతాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే తనకు మెంటల్ డిజార్డర్ ఉంటుంది. దీని కారణంగా ఆ శక్తులు రాగానే తనలోకి వాయిడ్ అనే ఒక ఈవిల్ పర్సనాలిటీ వచ్చేస్తుంది. దానితో పాటు ఆ ఈవిల్ పర్సనాలిటీని బ్యాలెన్స్ చేయడానికి తన సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒక హీరోయిక్ పర్సనాలిటీని కూడా క్రియేట్ చేస్తుంది. అదే సెంట్రీ. ఈ సెంట్రీ అనేవాడు ఎంత మంచివాడో వాయిడ్ కూడా అంతే చెడ్డవాడు. సెంట్రీ ఎంత మంది ప్రజల్ని కాపాడుతాడో ఈ వాయిడ్ కూడా అంతమంది ప్రజల్ని చంపేవాడు. సో తను విలనా హీరోనా అనేది తన మెంటల్ స్టేట్ మీదే ఆధారపడి ఉండేది. అండ్ చివరికి తన మెంటల్ స్టేట్ మీదే తన పవర్స్ కూడా ఆధారపడి ఉండేవి. అండ్ అలానే ట్రీజర్ లో ఈ షార్ట్ లో సెనటరీ సింబల్ ని కూడా మనకి చూపించడం జరిగింది. మరి ఈ క్యారెక్టర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు మనం వినమ్ కు ఇదే లాస్ట్ మూవీనా అనే విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే వినమ్ కి ఇదే లాస్ట్ మూవీ అని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. కానీ ఇది వినమ్ లాస్ట్ గా కనిపించబోయే మూవీ మాత్రం కాదు. అవును గైస్, మేబీ సోనీ వినమ్ ది లాస్ట్ డాన్స్ మూవీతో సోనీ వర్స్ ని ఎండ్ చేయాలి అని అనుకుంటుందేమో. అయినా ఇప్పుడు వినమ్ ఈ మూవీ తర్వాత మహా అయితే ఎంసీలో స్పైడర్ మ్యాన్ ప్రాజెక్ట్స్ లో కానీ లేదా లాస్ట్ లో వచ్చే సీక్రెట్ వార్స్ మూవీలో కానీ కనిపించే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఇదే లాస్ట్ మూవీ అని చెప్పినా చెప్పకపోయినా పెద్ద తేడా ఏమీ ఉండదు. అంత కాన్ఫిడెంట్ గా లాస్ట్ మూవీ అంటున్నారు కాబట్టి మేబీ సోనీ వర్స్ ని రీబూట్ అయినా చేసే ఛాన్స్ అయితే ఉంది. సో వినమ్ అయితే మనకి మళ్ళీ కనిపించడానికి 90% ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. అండ్ అది కూడా ఎంసీలో కనిపించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఆ వినమ్ మంచివాడా చెడ్డవాడా అనేది మాత్రం మనం చెప్పలేము. అండ్ దీనితో పాటు మరొక క్వశ్చన్ ఏంటి అంటే ఈ మూవీలో ఎడీ ఇంకా వినమ్ చనిపోతారా అని. అయితే ఈ మూవీలో మోస్ట్లీ వినమ్ ఇంకా ఎడీ ఇద్దరు చనిపోయే అవకాశం అయితే ఉంది గైస్. అయితే మనం ఒక 2 పాసిబుల్ థియరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మొదటి థియరీలో వినమ్ ఇంకా ఎడీ ఇద్దరు కూడా ఈ మూవీలో చనిపోతారు. అయితే ఎడీ థియరీ ఈ మూవీతోనే ఆగిపోతుంది. కానీ వినమ్ స్టోరీ మాత్రం నల్ క్రియేట్ చేసిన హైవ్ మైండ్ ద్వారా ఎంసీలోకి వెళ్ళిపోతుంది. అండ్ ఈవెన్ ఈ థియరీ గురించి నేను నల్ క్యారెక్టర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో కూడా చెప్పాను. అయితే రెండవ థియరీ ఏంటి అంటే వినమ్ బ్రతికే ఉంటాడు కానీ ఎడీ మాత్రం చనిపోతాడు. బట్ ఎండ్ ఆఫ్ ది స్టోరీలో మాత్రం వినమ్ ఏదోలాగా ఎంసీలోకి వస్తాడు. అయితే ఈ 2 థియరీస్ లో కూడా మనం ఒక విషయాన్ని గమనించాలి గైస్. అదేంటి అంటే ఇప్పుడు ఫస్ట్ థియరీ ప్రకారం చూసుకుంటే వినమ్ ఇంకా ఎడీ ఇద్దరు కూడా చనిపోతారు. అలాంటి సమయంలో వినమ్ యొక్క కాన్షియస్నెస్ అనేది ఎంసీలో ఆల్రెడీ ఉన్న వినమ్ యొక్క సింబియోట్ పార్ట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ అలా కాకుండా వినమ్ ఇంకా ఎడీలో కేవలం ఎడీ మాత్రమే చనిపోతే ఎలాగో అలాగా లాస్ట్ లో ఎంసీలోకి వినమ్ అయితే వస్తాడు. అండ్ అదే టైంలో ఆల్రెడీ ఎంసీలో ఉన్న వినమ్ కి సంబంధించిన ఆ మొక్క అనేది సెల్ఫ్ కాన్షియస్ ని ఏర్పరచుకుని తనే ఒక విలన్ కింద మారే అవకాశం అయితే ఉంది. సో ఒకవేళ ఈ థియరీ కనుక నిజమైతే మనం ఒక గుడ్ అండ్ ఒక బ్యాడ్ వినమ్ ని చూసే అవకాశం అయితే ఉంది. సో మరి ఈ థియరీస్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు మనం స్పైడర్ మ్యాన్ 4 గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే నల్ క్యారెక్టరే స్పైడర్ మ్యాన్ 4 లో విలన్ కింద వస్తాడు అని చెప్పి ఈ మధ్య చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ దీనికి సపోర్టింగ్ గా ఒక థియరీ చెప్తాను, వినండి. అయితే ఎంసీలో నల్ క్యారెక్టర్ విలన్ కింద రావాలి అంటే ఖచ్చితంగా ఒక విషయం అయితే జరగాలి. అదేంటి అంటే మల్టీవర్స్ మొత్తానికి నల్ ఒక్కడే అన్నట్టు చూపించాలి. నేను ఈవెన్ ఈ పాయింట్ ని కూడా నల్ క్యారెక్టర్ వీడియోలో మెన్షన్ చేశాను. నల్ అనేవాడు యూనివర్స్ పుట్టక ముందు నుంచి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే సెలెస్టియల్స్ యూనివర్స్ ని క్రియేట్ చేసి లైట్ తో నింపేస్తారో అప్పుడే నల్ బయటపడతాడు అని. అలాంటప్పుడు ప్రతి యూనివర్స్ లో కూడా నల్ ఉంటాడు అని చెప్పి మనం అనుకోకూడదు. ప్రతి యూనివర్స్ లో కూడా నల్ ఉంటే మనం చెప్పుకున్న ఏ థియరీ కూడా అతని మీద వర్కౌట్ అయితే అవ్వదు. అండ్ అలానే సీక్రెట్ వార్స్
లో కూడా తను పెద్ద విలన్ కింద ఉండలేడు. ఈవెన్ ఈ క్యారెక్టర్ ని వినమ్ మూవీలో తీసుకువస్తున్నారు అంటే అది కేవలం ఒక్క మూవీకి మాత్రమే కాదు, తను ఖచ్చితంగా ఫ్యూచర్ లో రాబోయే చాలా మార్వెల్ మూవీస్ లో ఉండబోతున్నాడు. అండ్ మోస్ట్లీ ఈ నల్ క్యారెక్టర్ అనేది ఈ మూవీలోనే మల్టీవర్స్ ని ఎక్స్ప్లాయిట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఆ విధంగానే అతను ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీకి కూడా కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఏదైనా కానీ మనం ముందే ఖచ్చితంగా అయితే చెప్పలేము గైస్. సో నేను ఇప్పుడు చెప్పిన థియరీని కేవలం ఒక థియరీలా మాత్రమే చూడండి, ఇదే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి ఫిక్స్ అవ్వద్దు. ఏదైనా సరే మనం ఈ వినమ్ ది లాస్ట్ డాన్స్ మూవీ చూసిన తర్వాతే ఫిక్స్ అవ్వాలి. మరి మీలో ఎంతమంది ఈ మూవీ కోసం అవైటెడ్ గా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇంకా మన వీడియోలో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్డీజే డాక్టర్ డూమ్ కింద ఏ మూవీస్ లో కనిపించబోతున్నాడు. అయితే సీక్రెట్ వార్స్ ఇంకా డూమ్స్ డే లో ఈ క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ వీటితో పాటు మనం ఈజీగా గెస్ చేయగలిగే మూవీస్ ఏమైనా ఉన్నాయా అంటే అది ఫ్యాంటాస్టిక్ 4 మాత్రమే. ఇంతకు మించి ఏ మూవీస్ లో అయినా వస్తాడా అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలం గైస్, అదేంటి అంటే ఇప్పుడు నుంచే ఎంసీలో వస్తున్న సినిమాల్లో కానీ లేదా ఇంపార్టెంట్ షోస్ లో కానీ డూమ్ ని ఖచ్చితంగా టీజ్ చేయాలి. కనీసం పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో అయినా సరే తనను మెన్షన్ చేయాలి. ఎందుకంటే కేవలం ఫ్యాంటాస్టిక్ 4 మూవీలో మాత్రమే చూపించి డైరెక్ట్ గా డూమ్స్ డే అంటే డాక్టర్ డూమ్ యొక్క స్టోరీ ఆర్క్ అనేది అంతగా బాగోదు. సో మనకి అనౌన్స్ చేయని మూవీస్ కూడా చాలానే ఉన్నాయి, లైక్ డాక్టర్ స్ట్రేంజ్ 3, షాన్షీ 2 ఇలాంటి మూవీస్ చాలానే ఉన్నాయి. సో మేబీ ఈ మూవీస్ లో కూడా తనని మెన్షన్ చేసే ఛాన్స్ అయితే లేకపోలేదు. అంతేకాకుండా స్పైడర్ మ్యాన్ 4 అనేది ఒకవేళ మల్టీవర్సల్ స్టోరీ అయితే అప్పుడు అది ఫ్యాంటాస్టిక్ 4 యూనివర్స్ కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో అలాంటప్పుడు డూమ్ ని ఖచ్చితంగా టీజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఒక్క విషయం అయితే కన్ఫర్మ్ గా చెప్పగలను గైస్, ఎంత వీలైతే అంత త్వరగా డూమ్ ని ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయాలి, లేకపోతే డూమ్ యొక్క క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది బాగా జరగదు. సో గైస్ నేనైతే ఈ వీక్ కి సంబంధించి టాప్ 5 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసేసాను. అండ్ మీ దగ్గర కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, దాని మీద కూడా ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం.